తనెలాగో లేదు. తన కోరికనైనా తీరుద్దామని సిద్ధు. అందుకు నువ్వు రిస్క్ చేయడం ఎందుకు? తెలిసిందంటే ఇంట్లో అల్లకల్లోలం అయిపోతుంది. నాన్న అస్సలు ఊరుకోరు. గంగా, నీ ఆలోచన బాగుంది, నేను కాదనట్లేదు. ఆవిడ కోరికైతే మనమే తీరుద్దాం. నువ్వు వెళ్ళకు. లేదు సిద్ధు, నీకు అర్థం కావడం లేదు. అమ్మ కోరిక అమ్మకు వచ్చిన దాంతో తీరితే తన ఆత్మ సంతోషిస్తుంది. అందుకే చెప్తున్నాను, సమస్యలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నమ్ము సిద్ధు, ప్లీజ్. సరే గంగా, నువ్వు జాగ్రత్త. భయపడికి సిద్ధు, ఏమీ కాదు. థ్యాంక్ యూ సిద్ధు. ఎప్పుడు వెళ్తున్నావు? వంట అయిపోతుంది, అయ్యాక వెళ్తాను. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, కేర్ఫుల్గా ఉండు. అట్టగే అబ్బా, ఉంటాను. మేడం, గంగా మేడం. ఏయ్, గంగెందుకు? బయట ఉన్న వ్యాన్కి డ్రైవర్ని మేడం. డబ్బులు ఇచ్చి తీసుకెళ్దామని వచ్చాను మేడం. ఓ, వెళ్ళు. మేడం. ఏయ్, ఇలా రా. ఏంటి మేడం? గంగకి ఎంత ఇవ్వాలి? 5,000 మేడం. నీకే ఇంకో 10,000 వచ్చి ఐడియా ఇస్తాను, వాడుకుంటావా? వస్తాయంటే ఎందుకు అడుగును మేడం? చెప్పండి మేడం. చెప్తా. అది ఐడియా ఏంటి? థ్యాంక్ యూ మేడం. చేసుకో. గంగా, ఇక నా పని అయ్యే వరకు నువ్వు ఆ పక్కకి రాలేవే. ఆ 3 ఎకరాలు నావే. హలో, పోలీస్ స్టేషన్. సరేరా, రే నేను మళ్ళీ కాల్ చేస్తాను. వెళ్తున్నావా? అవును సిద్ధు. సరే, జాగ్రత్త. ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదు. అట్టకి సిద్ధు, వస్తాను. రండి మేడం. మేడం మేడం, గంగంటే ఈవిడే మేడం. ఏమైందండి? ఇతను వ్యాన్ దొంగతనం చేసినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. దొంగతనమా? అబద్ధం మేడం. అతను యాక్సిడెంట్ చేసి నష్టపరిచాడు. డబ్బు కట్టి తీసుకువెళ్ళమన్నాను. నువ్వు ఇలా కూడా చెప్తావని చెప్పాడు. స్టేషన్కి పదా. మేడం, చెయ్యని తప్పుకి నన్ను స్టేషన్కి రమ్మంటున్నారేంటి? నాకు అర్జెంట్ పనుండది, వెళ్ళాలి. మేడం గారు, ఒక్క నిమిషం ఈవిడితో మాట్లాడొచ్చా? ఏం మాట్లాడతావయ్యా? మాట్లాడతానంటున్నాడు కదా మేడం, పర్మిషన్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం. సరే రండి. పదండి. చెప్పండి, ఏంటి మీ డిమాండ్? ఏముంది మేడం, నాకు 10,000 ఇచ్చారనుకోండి, కేసు లేకుండా చేసేస్తా. కాంప్రమైజ్ అయిపోయామని చెప్పేస్తా. నా వ్యాన్ నేను తీసుకెళ్ళిపోతా. ఇది చాలా అన్యాయం సార్. యాక్సిడెంట్ చేసింది మీరు, 5,000 ఇవ్వాల్సింది మీరు. డబ్బులు కట్టి వ్యాన్ తీసుకువెళ్తాను అన్న ఒప్పందం మీదే కదా వ్యాన్ ఇక్కడ పెట్టారు. అట్లాంటిది దొంగతనం చేశానని అబద్ధం ఎట్టా చెప్తారు? అబద్ధం అని నీకు నాకు తెలుసు, ఆ పోలీసు వాళ్ళకి తెలియదు కదా. డబ్బులు ఇవ్వు, స్టేషన్కి వెళ్ళకుండా మాట్లాడతా. సరే, ఇస్తాను. అట్టానే మాట్లాడండి. ఇక్కడ ఇచ్చేయాలి మరి. చూసి వాళ్ళే ఇస్తారు. రా. చూసేదేంటి? ఏంటి? ఏంటో మీరే చూడండి మేడం. నాకు 10,000 ఇచ్చారనుకోండి, కేసు లేకుండా చేసేస్తా. కాంప్రమైజ్ అయిపోయామని చెప్పేస్తా. నా వ్యాన్ నేను తీసుకెళ్ళిపోతా. అబద్ధం అని నీకు నాకు తెలుసు, ఆ పోలీసు వాళ్ళకి తెలియదు కదా. ఇది మేడం. ఏరా, ఒకరి మాట ఇలా చేశాను మేడం. ఇంకొకరి మాట వింటే ఇట్టానే ఉంటది. మంచికి మసిపోయాలనుకోవడం తప్పు. చేసిన తప్పుకి శిక్ష ఎత్తారు, అనుభవించు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. సారీ మేడం. పర్వాలేదు. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. నన్ను గుర్తుపట్టారా? జగదీశ్వరి దేవి గారి మనవరాల్ని. సార్, నేను ఇప్పుడు వచ్చిన రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం మీరు నాకు DNA టెస్ట్ చేశారు కదా, ఆ రిపోర్ట్స్ కాపీ కావాలి సార్. అప్పుడే ఇచ్చాను కదా మేడం. ఇచ్చారు, బట్ ఇంట్లో కనిపించట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఆ రిపోర్ట్స్ ఇస్తే దాంతో అవసరం ఉంది సార్.
మనీ ఏమైనా కావాలంటే చెప్పండి, పే చేస్తాను. మనీ ప్రాబ్లం కాదండి, మా సార్ లేరు, ఆయన పర్మిషన్ అడగాలి. ఫోన్ చేసి అడగండి. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు మేడం. 2 days ఫోన్ వర్క్ చేయదని చెప్పారు. అమ్మో 2 days అంటే చాలా కష్టం సార్. ఆ రిపోర్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతకు ముందు ఇచ్చినవే కదా సార్ అడుగుతున్నాను. ఫేక్వి సృష్టించమని చెప్పట్లేదు కదా. నా తల్లి గౌరమ్మే అని గర్వంగా చెప్పుకోవడానికే కదా సార్ అడుగుతున్నాను. ప్లీజ్ సార్, మీ సార్ ఏమి అనరు, ఇంకా మంచి పని చేశావని గొప్పగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సార్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే మేడం, ఓకే, వెయిట్ చేయండి, ఇస్తాను. ఓకే సార్. ఎవరి కోసం ఇవ్వవరా? ఇస్తాం. దట్ ఈస్ మంగ. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ సార్. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తాను సార్. 3 కోట్లు నావే, గంగకి నోవే. సార్, గంగగారు చెప్పండి. నాకు డిఎన్ఏ టెస్ట్ చేశారు కదా. ఏంటి మేడం, మీకు రిపోర్ట్ కాపీ కావాలా? అదేంటి అట్ట అడిగారు? అంటే మీరు వచ్చే ముందే మంగగారు వచ్చి తన డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ కావాలంటే ఇచ్చి పంపించాను. మీరు అదే అనేసరికి ఓ వచ్చావా? మీరు వచ్చింది అందుకు కదా మేడం. అందుకే. కాకపోతే ఇప్పుడైనా నిజమైన రిపోర్ట్స్ ఇస్తారేమోనని వచ్చాను. మేడం, ఇక్కడ నకిలీ అనేదే ఉండదు, 100% నిజాయితీతోనే పనిచేస్తారు. మా అమ్మమ్మ గారు చెప్పినట్టు మీరు రిపోర్ట్స్ ఇవ్వలేదంటారా? ఆవిడ ఇలా ఇవ్వమని మాకు చెప్పలేదు. మీకు వచ్చిన డిఎన్ఏ రిపోర్ట్స్ నిజమే. మీరు రాజేశ్వర్ గారి కూతురే. గౌరీ గారి కూతురు కాదు. నిజం మేడం. ఎంత అడిగినా చెప్పొద్దని అమ్మమ్మ మీకు గట్టిగానే చెప్పినట్టుంది. ఇంకెందుకు చెప్తారు మేడం? సరే సార్. ఆ కాపీ ఇమ్మంటే ఇస్తాను. వద్దులేండి సార్. థ్యాంక్ యూ. వస్తాను. మామా ఏడున్నావు? ఏడేనమ్మా. ఇచ్చారా మామా? తెచ్చా తల్లి. మరీడా? లేదు మామా, వాళ్ళు అదే మాట మీద ఉండారు. ఆ మాట మీద నువ్వు ఉండొచ్చు కదా తల్లి. నువ్వు మొదలు పెట్టావా? ప్రపంచమంతా నమ్మినా నువ్వు ఒక్కదానివే నమ్మకపోతే ఎట్టా గంగమ్మా? సర్లే మామా, ఇంకా విషయం ఆపు. ఇవ్వు. తీసుకో. నువ్వు చెప్పినట్టే గూడెం పెద్ద చేత నువ్వే గౌరీ కూతురు అని రాయించి సంతకం పెట్టించా. కావాలంటే చూసుకో. ఇది సరిపోతుంది మామా. పద. మంగ ఆడికే వెళ్ళినది, దానికన్నా ముందు మనమే వెళ్ళాలి. ఎన్నడూ తల్లే కాదండి, ఇప్పుడు తల్లైపోయిందా? డబ్బు మహిమ. దానికెందుకు దక్కనిస్తాను మామా? అమ్మ కోరిక తీర్చాలా. ఆటో పద. ఇదిగోండి. పద మామా. ఏమైనాదమ్మా? ఈ కారు మహాదేవి గారిది మామా. నాకేదో అనుమానంగా ఉండదు. ఇదిగో ఈ పేపరు నీకడే ఉంచు. పద. పదమ్మా. ఎవరు లేరే. శ్రీధర్, దానికి ఎక్కడ అనుమానం రాకుండా మాట్లాడు. మేడం, గిరిజనుల పేరు చెప్పి
ఇలా ఫేక్ ఆఫీస్ క్రియేట్ చేయకూడదు మేడం, మనకు ప్రాబ్లం అవుతుంది మేడం. శ్రీధర్, ప్రాబ్లం రావడానికి పేపర్ అందరికీ పబ్లిష్ అవ్వలేదు. మా ఒక్క ఇంటికి మాత్రమే నేను సపరేట్గా ఆ పార్ట్ ఒక్కటే బయట ప్రింట్ చేయించాను. సో నో సమస్య. వచ్చేది ఓన్లీ గంగా. అది వాగుద్ది, నేను ఆ మూలుండి వీడియో తీసుకుంటాను. తర్వాత ఈ సెటప్పే ఉండదు. దట్స్ ఆల్. ఓకే? సరే మేడం. జాగ్రత్త. పది మామ. వామో వామో, నిన్నెరికిద్దరానికేనటమ్మా? నీకొచ్చిన అనుమానం ఇదేనా? నిజమని తేలినది కదా మామ. ఆవిడ తీసిన గోతులో ఆవిడనే పడేతాను, చూడు. చూపించమ్మా, సమ్మగా చూస్తాను. పద. బాబాయ్, మన పేరు చెప్పి మోసాలు చేయడానికి ఈడ ఆఫీస్ వెళ్సినది. అందుబాటులో ఎంతమంది ఉండారో అంతమందిని వేసుకుని వచ్చేయి. వచ్చే వచ్చే. ఏటి వచ్చేం చేయాలా చెప్తా. అది టక్కున వచ్చేయాలి. వచ్చే వచ్చే. వచ్చేసాం గంగమ్మా. వచ్చేసారా? ఇదిగో అట్టుకోండి, ఈ పేపర్లు తీసుకోండి. ఇదిగో. ఎల్లండి. రగడసేయాల, బెదరాల, వణకాల, ఉరకాల. అటగేనమ్మా, నువ్వు రావా? మీరెళ్ళి ఓపెనింగ్ చేయండి, నేను వచ్చి క్లోజ్ చేస్తా. అటగే. పదండి. పదమ్మా, మనం కూడా వెళ్ళి చూద్దాం. మనం కూడా చూద్దాం, పదమ్మా. వచ్చేసాం సారు. 3 ఎకరాలు ఇచ్చేయండి, సంతకాలు ఎట్టేస్తాం. ఎవరు చెప్పారు మీకు? ఇదిగోండి సార్. ఇదిగోండి సార్. మేడం, మీ ఒక్కింటికే ఏం చేయాలని చెప్పారు? నన్ను చూసుంటావేంటయ్యా? ఏంటయ్యా, ఇది నిజం కాదా? కాదు. కాదా? మమ్మల్ని మోసం చేస్తావా? 3 ఎకరాలు లేవా? కుమ్మేండ్రా. నాకేం తెలియదు. కుమ్మండ్రా. ఇక్కడుందే. మోసం చేస్తాడు. ప్లీజ్ పట్టుకో. ఇప్పుడు చూడు. ఏంటి ఏంటి కుమ్మండి. ప్లీజ్ వదిలేయండి, నాకేం తెలీదు. బాగా కొట్టండి. ఏంట్రా ఏంటి? వచ్చేసండి వచ్చేసండి. కొట్టదు కొట్టదు. మేడం, అమ్మా అమ్మా అమ్మా. ఏమ్మా, నువ్వు చెప్పినట్టు చేసావా? బాగా చేశారు బాబాయ్. బాబాయ్, మీరు చివరి ముక్క చెప్పాల్సింది వస్తుంది. చెప్పుకుంటే వెళ్ళిపోండి. అట్టగేనమ్మా. పదమ్మా, మనం వెళ్ళి దాక్కుందాం. రా. ఊరి నాయనో, చాలా మంది వచ్చారు. వచ్చి లాభం ఏంటి రత్తాలు? మనం రాకపోయినా మనం కన్నోళ్లే ముఖ్యమంటున్నారుగా. మనం వెళ్ళి తెచ్చేలోపు ఎకరాలు ఉంటాయో అయిపోతాయో. ఇదా సంగతి. నేను గౌరీ కన్నదాన్నేగా, నేనే వచ్చానుగా. 3 crores నావే. అది
వెళ్ళవే, నీ నోటితో నీ గుట్టే బయటపడుతుంది. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నాడు దేవుడు. ఎళ్ళి ఇచ్చేస్తాడు. పదమామ, మనం వెళ్ళిపోదాం రా. 3 ఎకరాలు బాబు, ఈ 3 ఎకరాలు. చెప్తే మీరు వెళ్ళలేదు మేడం. ఇప్పుడు చూడండి. ఇంకేం చెప్పొద్దు శ్రీధర్, పూసేసి పోదాం పదా. సార్ సార్ మంగ, సార్ సార్ వద్దు, నన్నే చేయదు. నీకు దండం పెడతా. నాకేం తెలీదు. వీడేంటి ఇలా పారిపోతున్నాడు? ఓ, మార్వాడి ఆఫీసర్ అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ మేడం జీ, నా పేరు మంగాజీ. అర్హులైన గిరిజనులకి 3 ఎకరాలు ఇస్తానని పేపర్లో వేశారు కదా జీ. నేను దానికి 200% అర్హురాలనే. మా పేరెంట్స్ గిరిజనులు. మా అమ్మ గౌరమ్మ. డిఎన్ఏ టెస్ట్ ఆధారం కూడా ఉంది. పిల్లలు రావడమే ముఖ్యం అన్నారు కదా, వచ్చేసాను. ఇచ్చేయండి. ఇస్తా. పెద్దమ్మ గారు, మంగమ్మ గారు జమీందారు కాదన్నమాట. అంటే ఇది అసలు ఆఫీస్ కాదన్నమాట. కాకపోతే ఏంటి, దొరికావుగా, మా తమ్ముడికి చెప్తా. నేను ఈ ఫేక్ ఆఫీస్ గురించి మీపై పోలీసులకు చెప్తా. ఏయ్, బెదిరిస్తున్నావా? ఇద్దరం కలిస్తే బలం ఎక్కువ అవుతుంది అంటున్నాను. సరే, నేను ఈ విషయం చెప్పను. నేను చెప్పను. చా, వల గంగకేస్తే నువ్వొచ్చి పడ్డావు కదే. చూస్తుంటే మీ వల చెరగడానికి కారణం అదే అయి ఉంటుంది. అంటే నా గెస్ కరెక్ట్ అయితే నేను వచ్చే ముందు వెళ్తున్న వాళ్ళే ఇక్కడ గొడవ చేశారు. మామూలుగానా కుమ్మేశారు? అయితే ఇది గంగ పని. అదొచ్చే ఇదంతా చేయించుంటుంది. ఇజ్ ఇట్? కన్ఫర్మ్. పదండి, మనము ఒక పథకం వేద్దాం. ఏంటది? చెప్తాను కదా, మీరు రండి. వెళ్ళు. మంగా, దాని బ్యాగ్ లో మనకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఉంటుందంటావా? అది ఫేక్ ఆఫీస్ కి వచ్చిందంటేనే ఉంటుందని కదా పెద్దమ్మ గారు. పాయింటే మంగా. మేడం, హలో, ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్తారా? ఇది పక్కేదనుకుంటానండి. కరెక్ట్ గా చూసి చెప్పండి మేడం. కరెక్టేనండి, పక్కేదే. ఆగవే, ఎవరి చూపిస్తున్నావే నీ దొంగ బుద్ధులు? వదులు, వదులు, వదులు. వదులు. లాగు, తోసే. అమ్మా, ఒసై లేచి పరిగెత్తవే, పరిగెత్తు. అమ్మ, నా బ్యాగు వదులు, నా బ్యాగ్ వదులు. ఒసై, నా బ్యాగ్ ఇస్తే నీ బ్యాగ్ ఇస్తాను. ఇది నా బ్యాగ్. ఒసై దిక్కు మాలిందానా, పని అయిపోయింది కదే. ముష్టి బ్యాగ్ పోతే పోయింది. రావి, ఇవ్వను. నా బ్యాగు, నా ఇవ్వమంటుంటే బ్యాగు వదిలివే, వదులు నా బ్యాగు. ఇవ్వమంటుంటే ఇవ్వనే.
రా రా! ఏం చేస్తున్నావు నువ్వు? నా బ్యాగ్ అమ్మా, అందులో 5,000 ఉన్నాయి. మరి బ్యాగ్ వేసుకొని ఒప్పుకుంటూ ఎందుకెళ్ళా? కార్లో పెట్టచ్చుగా. సర్లేండి అమ్మా, మీరు 30,000 ఇస్తా అన్నారు కదా, ఈ బ్యాగ్ తీసుకొని ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. పెద్దమ్మ చూడు,